Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఐపీఎల్లో మరొక థ్రిల్లర్ చూసాం, లాస్ట్ బాల్ థ్రిల్లర్. అంటే స్టన్నర్ ఆఫ్ ఎ నాక్ ఫ్రమ్ మార్కస్ స్టాయినస్. స్టాయినస్ ఈజ్ ఎ మ్యాచ్ విన్నర్ అని మనకు తెలుసు, కానీ ఒక సెంచరీ చేస్తాడు, అందులోనే ఒక రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ. ఎందుకంటే ఐపీఎల్ హిస్టరీలోనే ది బెస్ట్ నాక్, బిగ్గెస్ట్ నాక్, 124 నాట్అవుట్ ఇన్ ఏ చేజ్, సక్సెస్ఫుల్ చేజ్ అనేది మనం చూసాం. 13 ఏళ్ల క్రితం పాల్ వాల్థర్టీ రికార్డ్ని ఓవర్టేక్ చేశాడు. సో అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడా స్టాయినస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడతాడు, లేకపోతే ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ 60-70 కొడతాడు అనుకున్నాం, కానీ సెంచరీ, అందులోనే అది ఆల్మోస్ట్ ఒక లోన్ హ్యాండ్గా కనిపించింది. సో అతను ఒక్కడిదే ఆ బిగ్ నాక్, 211 చేజ్లో అతను ఒక్కడిదే ఆ బిగ్ నాక్. సో స్టాయినస్ అంతా సింగిల్ హ్యాండెడ్గా టీంని గెలిపిస్తాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండు. బట్ దట్ వాస్ స్టాయినస్ పర్ఫార్మెన్స్ పెద్ద గొప్పగా లేదు ఈ సీజన్లో. ఒక 50 మినహాయిస్తే అతని నుంచి చాలా క్వైట్ సీజన్ చూసాం, ఈవెన్ విత్ ద బాల్ అండ్ మోస్ట్లీ విత్ ద బ్యాట్. పెద్దగా అతను షైన్ అయింది లేదు. చాలామంది కైల్ మేరిస్ని ఆడించచ్చు కదా స్టాయినస్ పక్కన పెట్టి అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు, కానీ మనకు తెలుసు హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. అతను కానీ నికోలస్ పూరన్ కానీ ఆ టీంకు ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాళ్ళు. మరొకసారి వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం, ఒక 70 రన్స్ పార్ట్నర్షిప్. అది మ్యాచ్ని గెలిపించి పెట్టింది. నికోలస్ పూరన్ 34 రన్స్ చేసి ఉండొచ్చు, కానీ 34 రన్స్ 15 బాల్స్లో చేశాడు. సో వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ మరొకసారి ఆ టీంని గెలిపించింది అగైన్స్ చెన్నై. చెన్నై టేస్టెడ్ ఇట్స్ ఫస్ట్ డిఫీట్ అట్ హోమ్. 3 వరుస విజయాల తర్వాత చెన్నైకి ఇది చాలా చాలా సిగ్నిఫికెంట్ లాస్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం, ఇక్కడ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఆ మ్యాచ్లో చాలా వరకు వాళ్ళు గెలిచే పరిస్థితుల్లో కనిపించారు. ఆఖరి 5 ఓవర్స్లో ఎల్ఎస్జీ నీడెడ్ 74 రన్స్, కానీ ఆ 74 రన్స్ని వాళ్ళు ఈజీగా సాధించారు. ఇంకా 3 బాల్స్ మిగిలి ఉండగానే, లాస్ట్ ఓవర్ థ్రిల్లరే కానీ ఇంకా 3 బాల్స్ మిగిలి ఉండగానే దే మేనేజ్ టు విన్ థ్యాంక్స్ టు దట్ హల్క్ స్టాయినస్. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం ఎల్ఎస్జీకి చాలా చాలా కలిసి వచ్చింది. టాస్ టైంలో రుతురాజ్ కూడా చెప్పాడు, నేను టాస్లో ఎక్కువ ఓడిపోతున్నాను చెప్పి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాస్, ఎందుకంటే అక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంది. ఫస్ట్ హాఫ్లో బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఫస్ట్ ఓవర్లోనే రహానే అవుట్ అయ్యాడు. వాళ్ళు డ్రాప్ చేశారు రచిన్ రవీంద్రని, ఎందుకంటే రెగ్యులర్గా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి అతను డ్రాప్ చేయక తప్పలేదు. రచిన్ రవీంద్రని డ్రాప్ చేసేసరికి రహానే అండ్ రుతురాజ్ ఓపెన్ చేశారు. రహానే ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. మ్యాట్ హెన్రీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ చేసే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. సో తర్వాత కూడా అటు మిచెల్ కానీ జడేజా వన్స్ అగైన్ బ్యాటెడ్ నెంబర్ 4. వాళ్ళిద్దరూ దే కుడ్ నాట్ గెట్ గోయింగ్ ఏమాత్రం. జడేజా అయితే బిలో 100 ఉంది స్ట్రైక్ రేట్, అండ్ మిచెల్ కూడా సేమ్. బట్ రుతురాజ్ వాజ్ బ్యాటెడ్ లైక్ ఏ డ్రీమ్. అద్భుతమైన ఇన్నింగ్స్ రుతురాజ్ నుంచి. 180 స్ట్రైక్ రేట్తో సెంచరీ చేశాడు రుతురాజ్. సో రుతురాజ్ క్లాసీ ఇన్నింగ్స్. అసలు చాలా వరకు 70-80 వరకు అతను 6 కొట్టలేదు, బౌండరీలు కొట్టాడు. అతను ఆ గ్యాప్స్ పికప్ చేయడం కానీ, లేకపోతే ఆ క్లాసీ షాట్స్ కానీ అద్భుతంగా అనిపించింది రుతురాజ్ ఇన్నింగ్స్. ఆ పిచ్ మీద ఇందాక చెప్పినట్టుగా ఇట్ వాజ్ నాట్ ఈజీ టు బ్యాట్. ఆ స్లో పిచ్, అది టిపికల్ చెన్నై పిచ్. బాల్ గ్రిప్ అవుతుంది, కట్టర్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి, మిగతా వాళ్ళందరూ స్ట్రగుల్ అయ్యారు. బట్ రుతురాజ్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అండ్ కాస్త లేట్గా వచ్చాడు, నెంబర్ 5లో వచ్చాడు శివం దుబే. ఇద్దరి మధ్య ఒక 104 రన్స్ పార్ట్నర్షిప్ ఇన్ డబల్ క్విక్ టైం. అండ్ శివం దుబే అయితే శివం ఎత్తిపోయాడు. బ్రహ్మాండమైన సిక్స్ల మీద వరుసగా 3 సిక్స్లు కొట్టడం ఏంటి. సో లాస్ట్లో అతను ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అద్భుతంగా ఉంది. సో ఇద్దరు కలిసి ఆ సెంచరీ పార్ట్నర్షిప్తో దే వర్ ఏబుల్ టు టేక్ ద టీమ్ స్కోర్ టు 210. మొదట్లో కాస్త స్లో అవ్వకుండా ఉండుంటే ఇంకా పెద్ద స్కోర్ ఇచ్చుండేదే, ఎందుకంటే ఆ డ్యూ ఫ్యాక్టర్ వల్ల మీరు ఎంత పెద్ద స్కోర్ చేసినా అక్కడ కష్టమే అవుతుంది. సో జడేజా బ్యాటింగ్ ఫెయిల్యూర్ విషయంలో కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. అలాగే ఆల్రెడీ మనకి ఒక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫెయిల్యూర్ గురించి మనం కొద్దిగా వర్రీ అవుతున్నాం, కానీ మరొక ఇంపార్టెంట్ ఆల్రౌండర్ జడేజా బౌలింగ్ పర్వాలేదు అనిపించిన ఒక మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అతనిచ్చి
బౌలింగ్లో చూసాం కేకేఆర్ కేకేఎన్స్కి, ఇదే చెన్నైలో. బట్ బౌలింగ్లో కూడా అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు. బ్యాటింగ్లో అయితే లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు, అది కూడా చాలా స్లో 50. ఇక్కడ కూడా అతను పెద్దగా ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్, పిచ్ వాజ్ టఫ్. సో ఇద్దరి ఆల్రౌండర్స్ ఫామ్ కొద్దిగా ఆందోళన కలిగిస్తున్న విషయం. చెన్నైకి దే ఆర్ డిపెండెంట్ మోస్ట్లీ ఆన్ శివం దుబే అండ్ రుతురాజ్ గైక్వాడ్, వీళ్ళిద్దరి మీద డిపెండ్ అవుతున్నారు. ఇక్కడ కూడా అది ఇద్దరు బ్రహ్మాండంగా ఆడారు. శివం దుబే ఆల్సో ప్లేడ్ 66. ఇప్పుడు అతను కూడా బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడారు కాబట్టి ఆ 210 వచ్చింది, విచ్ ఈస్ అబోవ్ పార్ స్కోర్ అని ఎనీ పిచ్. 210ని మీరు డిఫెండ్ చేసుకోవాలి. నాకు తెలిసినంతవరకు చెన్నైలో 210 ఎప్పుడు చేజ్ డౌన్ అవ్వలేదు. 200 వచ్చేదే కష్టం కూడా చెన్నైలో. చెన్నై ఆల్వేస్ బీన్ ఏ లో స్కోరింగ్ వెన్యూ. మరి దాన్ని చేజ్ డౌన్ చేయగలిగారంటే ఇంకొక 20 రన్స్ చేయాల్సింది. మధ్యలో బ్యాటింగ్లో మిగతా బ్యాటింగ్ విషయంలో ఆ ఫైర్ పవర్ లేకపోవడం అనేది చెన్నైకి కనిపిస్తుంది. ఒక్క బాల్ మాత్రం ధోని ఫేస్ చేశాడు. ఆఖరి ఓవర్లో 2 బాల్స్ మిగిలి ఉండగా శివం దుబే రన్అట్ అయ్యాడు. రన్అట్ అయిన తర్వాత రుతురాజ్ ఎట్ ద క్రీస్, లాస్ట్ బాల్కి ధోనికి స్ట్రైక్ వచ్చింది, హిట్ అయ్యే బౌండరీ. అది కొంతవరకు క్రౌడ్ని హ్యాపీగా ఉంచింది. బట్ 210 వచ్చిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారంటే ఓకే చెన్నై విల్ విన్ దిస్ మ్యాచ్ అనే అనుకుంటారు. వీళ్ళ బౌలర్స్లో పెద్దగా ఎవరూ షైన్ కాని పరిస్థితి. రన్స్ రావడం కష్టమైనా సరే అటు బిష్నోయ్ కానీ మోసిన్ ఆల్సో వెంట్ ఫర్ రన్స్. మోస్ట్ ఆఫ్ ది బౌలర్స్ వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. యష్ ఠాకూర్ బౌలింగ్లోనే 3 సిక్సర్లు వరుసగా కొట్టాడు శివం దుబే. సో ఇట్ వాజ్ నాట్ ఎ గ్రేట్ మ్యాచ్ ఫర్ ఎల్ఎస్జి బౌలర్స్ ఆల్సో. బట్ చెన్నై 210 చేసిన తర్వాత దాన్ని డిఫెండ్ చేసేట్టు కనిపించారు. ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళకి వికెట్ వచ్చింది. దీపక్ చహర్ బౌల్డ్ క్వింటన్ డికాక్. సో దాంతో వాళ్ళకి, అలాగే రాహుల్ కూడా తొందరగా పెట్టేసరికి ఇంకా వాళ్ళ ఛాలెంజ్ ముగిసిపోద్ది అనుకున్నాం. కానీ నెంబర్ 3లో ఫస్ట్ ఓవర్ ఆఫ్ ది మ్యాచ్లోనే స్టాయినస్ వాక్డ్ ఇన్. అక్కడి నుంచి హ్యాస్ టేకెన్ ఛార్జ్. సో అతను బ్రహ్మాండమైన నాకు అతని నుంచి మనం చూసి దేవదత్ పడిక్కల్ని ఇంపాక్ట్ ప్లేయర్గా దించారు. అతను కూడా మరొక ఫెయిల్యూర్ చూసాం అతని నుంచి. అతను కూడా కుడ్ నాట్ గెట్ గోయింగ్. కానీ మరొక ఎండ్లో ఎప్పుడైతే స్టాయినస్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, అతని ఫెయిల్యూర్ అంత కనబడలేదు. 11 ఓవర్స్ తర్వాత పూరన్ బ్యాటింగ్ వచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కలిసి టీంని విక్టరీ వైపు తీసుకెళ్ళారు. నేను చెప్పినట్టుగా 15 ఓవర్స్ తర్వాత దే నీడెడ్ 74 ఆఫ్ ది లాస్ట్ 5 ఓవర్స్. అప్పుడు కష్టంగా, కానీ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అంత కష్టం అనిపించలేదు. షార్దుల్ ఠాకూర్ ఒక ఓవర్లో 16th ఓవర్ ఐ థింక్ 20 రన్స్ ఇచ్చేసాడు. అక్కడ కొంచెం మొమెంటం వాళ్ళకి వచ్చింది. 17th ఓవర్లో పూరన్ అవుట్ అయ్యాడు. 17th ఓవర్ థర్డ్ బాల్కి పూరన్ అవుట్ అయ్యాడు. పతిరానా గాట్ దట్ వికెట్. ఆ ఓవర్లో కూడా 7 రన్స్ వచ్చాయి. సో అక్కడ మనకి మళ్ళీ చెన్నై ఏమైనా పుల్ బ్యాక్ చేస్తుందా అని అనిపించింది. బట్ దీపక్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఈ స్కోర్డ్ 17 ఆఫ్ జస్ట్ 6 balls. 2 4లో ఒక 6 కొట్టాడు. సో ఆ తర్వాత 2 ఓవర్లు 18th and 19th ఓవర్లో ముస్తఫిజూర్ అండ్ పతిరానా గేవ్ 15 రన్స్ ఈచ్. సో ఇద్దరు 6లు 4లు కొట్టడంతో వాళ్ళకి ఆ ప్రెషర్ లేకుండా అయిపోయింది. అయినా కూడా 17 రన్స్ వర్ నీడెడ్ ఇన్ ద లాస్ట్ ఓవర్. 17 రన్స్ అవసరమైంది లాస్ట్ ఓవర్. సో 17 రన్స్ లాస్ట్ ఓవర్లో కొట్టడం అంత ఈజీ కాదని అనిపించింది, ఎంత స్టాయినస్ లాంటి బ్యాటర్ ఉన్నా కూడా. కానీ లక్కీలీ స్టాయినస్ వాజ్ అట్ ద క్రీస్. ఈవెన్ దీపక్ కూడా వాజ్ బ్యాటింగ్ వెల్. స్టాయినస్ క్రీస్లో ఉన్నాడు. ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. తర్వాత నో బాల్కి ఒక బౌండరీ, తర్వాత వరుసగా బౌండరీల మీదే వచ్చినాయి 4 బౌండరీలు ఆ ఓవర్లో. ఏమి ఇబ్బంది లేకుండా హాయిగా ఇంకా 3 బాల్స్ మిగిలి ఉండగా, న్యూ బాల్ కూడా ఉంది కాబట్టి 3 బాల్స్ మిగిలి ఉండగా ఈజీగానే ఎల్ఎస్జి గెలిచింది. సో 4 రోజుల తేడాలో, 4 రోజులు 5 రోజుల తేడాలు, ఫ్రైడే టు ట్యూస్డే వాళ్ళు 2 సార్లు సిఎస్కే లాంటి డిఫెండింగ్ ఛాంపియన్ని ఓడించారు. ఇది చాలా వాళ్ళ ఛాన్సెస్ని బూస్టప్ చేస్తుంది. ఆల్రెడీ 10 పాయింట్స్తో వాళ్ళు ఈ క్రౌడ్ నుంచి కాస్త దూరంగా ఎడంగా జరిగి 4th ప్లేస్లో ఉండడమే కాకుండా 10 పాయింట్స్ రావడంతో ఏంటంటే వాళ్ళు మిగతా వాళ్ళందరూ 8 పాయింట్స్తో ఉన్నారు. సో దే ఆర్ ఇన్ వెరీ వెరీ కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చారు. సో ఈ విక్టరీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పడిక్కల్ ఫామ్ కానీ,
రాహుల్ ఫామ్ కూడా కొంచెం ఇఫీగానే ఉన్నది. డికాక్ కూడా అంత క్విక్ రన్స్ చేయట్లేదు. కానీ వీళ్ళిద్దరూ వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే స్టాయినస్ అండ్ పూరన్. స్టాయినస్ రికార్డ్ పాల్ వాల్థాడి రికార్డ్ని బ్రేక్ చేయడం, 124 నాట్అవుట్, 63 బాల్స్, 7 సిక్సెస్ కొట్టాడు, 12 4లు కొట్టాడు. సో అతని 6 సిక్సర్స్, 6 సిక్స్లు, 13 4లు అనుకుంటాను. కొంచెం 13 4లు, 6 6లు కొట్టాడు. సో స్టాయినస్ ఇలాంటి క్యాపబుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్. అతనికి సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా మిస్ అయ్యింది. ఆస్ట్రేలియా వాళ్ళు సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు. అండ్ ఎల్ఎస్జీలో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా అతను ఈ సంవత్సరం అంత బాగా పర్ఫామ్ చేయని పరిస్థితి. బట్ వీళ్ళిద్దరు కూడా స్టాయినస్ కానీ పూరన్ కానీ దే ఆర్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్. మొదటి నుంచి మనం అనుకుంటున్న విషయం ఇదే. ఎల్ఎస్జీలో కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు. అయినా సరే వీళ్ళిద్దరి ప్రెజెన్స్ ఆ టీంకి చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ సీజన్లో కూడా మనం కనీసం 2 మ్యాచ్ల్లో వీళ్ళిద్దరు కలిసి ఒక ఇంప్రాబబుల్ విక్టరీస్ అందించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిదే ఇక్కడ చెన్నైని ఓడించడం అంత ఈజీ కాదు. కంచుకోటని బ్రీచ్ చేశారు ఇద్దరు కలిసి. సో సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ స్టాయినస్ పర్టికులర్లీ. అండ్ పూరన్ ఇస్ ఒకప్పుడు 16 కోట్లు పెట్టారు పూరన్ అని చెప్పి చాలా క్రిటిసిజం వచ్చింది. బట్ ఈజ్ వర్త్ ఎవ్రీ పెన్నీ ఆఫ్ ఇట్. సో అతనికి ఉన్న ఆ ఎబిలిటీ, ఈవెన్ ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. అతను కీపర్ అయినప్పటికీ ఈవెన్ డీప్లో మంచి ఫీల్డింగ్ చేస్తాడు. 100% కమిట్మెంట్తో ఆడే ప్లేయర్ అతను. అండ్ అతని ఎబిలిటీ టు క్లియర్ ద ఫెన్స్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సో వీళ్ళిద్దరూ కలిసి అలాంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు కాబట్టి ఆ టీంకి ఒక అద్భుతమైన విజయం అందించారు. చెన్నై డిసప్పాయింట్మెంట్ ఫర్ ద క్రౌడ్. చెన్నై ఈ మ్యాచ్లో గెలిచుంటే, ఎందుకంటే మళ్ళీ ఒక 2 మ్యాచ్లు వాళ్ళకి హోమ్లో ఉన్నాయి, వాళ్ళకి ప్లే ఆఫ్ పొజిషన్ ఈజీ అయ్యేది. ఇప్పుడు కొంచెం వాళ్ళు క్యాచప్ సిచ్యుయేషన్లో పడ్డారని అనిపిస్తుంది కదా.